నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స. లోక్సభ సమావేశాల్లో విపక్షాల నిరసన. సభ్యులంతా సభా మర్యాద పాటించాలన్న స్పీకర్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత. సీజేపీ కార్యకర్తల ఆందోళన అడ్డుకున్న పోలీసులు. విజయవాడ సిట్ కార్యాలయానికి లిక్కర్ స్కామ్ నిందితులు. విచారణలో కీలక వివరాలు రాబట్టనున్న అధికారులు. జగనన్న కాలనీలో పైపులు చోరీ చేసిన వైసీపీ నాయకుడు అరెస్ట్. వైర్లు సామాగ్రి స్వాధీనం చేసుకున్న అనంత రూరల్ పోలీసులు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా ఉత్పాదకంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన గత నెల రోజులుగా భారత్ జాతీయ, అంతర్జాతీయ అంతరిక్ష రంగాల్లో గర్వించదగిన అనేక అద్భుత విజయాలను సాధించిందని కొనియాడారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ స్కైరూట్ ప్రైవేటు స్టార్టప్ సంస్థ రాకెట్ను విజయవంతంగా రోదస్లోకి ప్రవేశపెట్టిందని ప్రధాని గుర్తు చేశారు. గతేడాది ఇదే సమయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు చేరుకోగా 2 రోజుల క్రితం జరిగిన సరికొత్త ప్రయోగంతో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. అటు అంతరిక్షంలో యువత జెండా రెపరెపలాడిస్తుంటే ఇటు దేశీయంగా హైడ్రోజన్ రైలు మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ విజయాల పరంపర ప్రతి పౌరుడి గుండెను గర్వంతో నింపుతోందని, ప్రపంచ యవనికపై దేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో దేశాన్ని కలిసికట్టుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఎంపీలందరూ సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని ఆకాంక్షించారు. देश ने स्पीड पकड़ ली है और संसद का स्पिरिट उस स्पीड में नई ऊर्जा भर सकता है. सकारात्मक स्पिरिट राष्ट्र के लक्ष्यों को प्राप्त करने के लिए बहुत आवश्यक होता है. हमारे सदन में बहुत अनुभवी सांसद भी है, दल उनका कोई भी हो, उनके पास एक लंबा अनुभव है. ऐसे समय में उनके अनुभव की, उनके ज्ञान की संसद को भी जरूरत है, देश को भी जरूरत है. और इसके लिए संसद का चलना, सार्थक चर्चा होना, मिलजुल करके देश को आगे ले जाने के संकल्प लेना, ये मैं समझता हूं कि बहुत ही समय की मांग है. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, అయోధ్యలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్ ఈ నోటీసులను అందజేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పనితీరుతో పాటు దేశంలో పరీక్షల భద్రతా వ్యవస్థపై తక్షణమే సభలో చర్చించాలని వారు ఈ నోటీసుల ద్వారా డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన మార్చ్ 2 పార్లమెంటు ర్యాలీని పోలీసులు జంతర్ మంతర్ వద్దే అడ్డుకున్నారు. ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వందలాది మంది నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో మండీ హౌస్ మెట్రో స్టేషన్ నుంచి జంతర్ మంతర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన వందలాది నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దూసుకెళ్తున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు జులిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారుల్లో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఉద్రిక్తత కారణంగా పార్లమెంటుకు వెళ్లే ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
लोग जिनकी हम दिल से इज्जत करते हैं ये भी मजबूर हैं। हम इन्हें कुछ नहीं कहते, पर हमारी सरकारें अंधी हो चुकी हैं। जब तक सरकार की आंखें नहीं खुलेंगी, जब तक सरकार गद्दी से नहीं हिलेगी, हम लड़ते रहेंगे जब तक शरीर में आखिरी कतरा मेरे है, मैं लड़ते रहूंगी। हम पीसफुल प्रोटेस्ट कर रहे थे, पर इन लोगों को कोई फर्क नहीं पड़ता है। ये हमें गाली दे रहे हैं, ये हमें स्टैम्प पैड करने की कोशिश कर रहे हैं कि हमारी जान जाए यहाँ पर, है ना। पर ये क्लियर मैसेज है हमारे यहाँ से कि हम संसद जाएंगे, वी गो टू द पार्लियामेंट, दैट इज क्लियर। See, the administration is trying to open talks with the government. We have been asking for a talk from day one. It's they have come very late, but we have opened our hearts and we have said that we are willing to talk to them. And let's see where it goes. There's been no clarity from their side as of now. The ball is in their court. జగనన్న కాలనీలో బోర్లు దొంగతనం చేసిన అనంతపురం జిల్లా వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో అనంతపురం రూరల్ మండలం ఎర్రగొండ సమీపంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. లబ్దిదారుల నీటి అవసరాల కోసం అక్కడ బోర్లు వేయించింది. ఇటీవల 2 బోర్లకు సంబంధించిన మోటార్లు ఇతర సామాగ్రి చోరీకి గురయ్యాయి. హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఆలమూరుకు చెందిన వైసీపీ నాయకుడు అంకె నరేంద్రను అరెస్టు చేశారు. కాట్నే కాలువ సమీపంలో కొంత భూమిని నిందితుడు నరేంద్ర కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలో నీటి కోసం జగనన్న కాలనీలోని మోటార్లను ఎత్తికెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బోర్లను బయటకు తీసే వాహనాన్ని ముందే మాట్లాడుకుని 2 మోటార్లు పైపులను ఎత్తికెళ్లి తన భూమిలోని బోర్లకు బిగించుకున్నట్లు గుర్తించారు. నరేంద్రను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 నిందితులను సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. కేసులోని A1 వాసుదేవరెడ్డి, A4 రాజ్ కేశరెడ్డి, A8 కారుమోరి సునీల్ ఈడీ అరెస్టుతో ప్రస్తుతం చెంజల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు పీటీ వారెంట్తో విజయవాడకు తీసుకొచ్చారు. మద్యం రవాణా కుంభకోణం కేసులో 3ని అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుల పాత్రపై కీలక వివరాలు రాబట్టనున్నారు. గుంటూరులో మహిళపై దాడి ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు అంబటి రాంబాబు ఆరాటపడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా అంబటి తనపై ఆరోపణలు చేశారన్న ఆమె ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జరిగిన ఘటనను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారన్న మాధవి మహిళ అనుభవించిన క్షోభను నీచ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్లారు అంబటి రాంబాబు గారు? ఆడపిల్లని అరాచక పాలు చేసి దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని గడ్డి వాముల్లో వేసి వాడి మీద మూత్రం పోసి ఎంతో హేయంగా చంపేస్తే ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న కూడా మీరు గాని మీ సోకాల్డ్ నాయకులు గాని మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క మాట కూడా అడగని పరిస్థితి. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని ఎంతో హేయంగా మాట్లాడితే అందులో తప్పే ఉంది? అసలు నేను అన్న దాంట్లో తప్పేంటి? స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో ఇవన్నీ చాలా క్యాజువల్ గా కనిపించే మీకు ఈ రోజు ఇంత దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ, మేము ఖండిస్తూ దానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షన్ ఎలా ఉందంటే మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కొంచెమన్నా మీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది. ఒక మహిళ పట్ల అరాచకం జరిగింది, ఎక్కడ తనకి న్యాయం జరగదు, ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందన్న భరోసాతో మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వెంటనే ఆవిడకి న్యాయం జరగాలి అని అక్కడ అధికారుల్ని నిర్దేశించడం జరిగింది. 16వ తారీఖు FIR ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సిఐ గారికి ఎంతో సీరియస్ గా చెప్తే
ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణ అంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకి ఎందుకు వెళ్లారు? ఆ 15వ తారీఖుకే నిలబెట్టి మాట్లాడాల్సింది కదా. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఇక్కడ కూర్చుని చూడడానికి పిచ్చి వాళ్ళు ఎవ్వరూ లేరు. రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. ప్రజలకు చేరువవ్వచ్చు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద మాట్లాడొచ్చు. ఎందుకు ప్రతిసారి శవం పోయిందా, అరాచకం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా దొమ్మి జరిగిందా, అక్కడ ఉండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ప్రజల కోసం నిలబడే మాటలు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఒక ఆలోచనను వెక్కిరించడం చాలా సులభం. కానీ అదే ఆలోచనను చరిత్రగా మలచాలంటే దూరదృష్టి, దృఢ సంకల్పం కావాలి. నేడు గోదావరి, కృష్ణల సంగమం ఆ దూరదృష్టికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎర్రటి గోదావరి జలాలు, నీలివర్ణపు కృష్ణా జలాలను ఆలింగనం చేసుకుంటూ 2 నదులు పక్కపక్కనే ప్రవహిస్తున్న అద్భుత దృశ్యం ప్రకృతి సోయగానికే కాదు, నదుల అనుసంధాన విజయగాథకు ప్రతీకగా చెప్పవచ్చు. నదుల అనుసంధానం అంటే ఏమిటో దశాబ్ద కాలం కిందటే పట్టిసీమతో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికి ఓ ట్రైలర్ చూపించారు.
వైసీపీ నేత శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ బలగ పరిధిలో అందవరపు గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1988లో సత్యసాయి నగర్ లేఅవుట్ వేశారు. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలంపై కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని అందవరపు గోవిందరాజుల పేరు మీదే అసలు డాక్యుమెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన చనిపోయినట్లు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరుపై నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అడబాల రజనిని అందవరపు రజనీగా చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా ఎఫ్ఎంసీ తహసీల్దార్ ఇచ్చినట్లు నకిలీది సృష్టించారు. తప్పుడు పత్రాల ఆధారంగా 3 ప్లాట్లను మొత్తం ఖాళీ స్థలంగా చూపించారు. 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు, మొత్తం 922 గజాల స్థలాన్ని నాని పేరుతో 2 డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలంలో గోడ నిర్మిస్తుండగా సమాచారం అందుకున్న జయకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ్మినేని సీతారాం చెబితే గోడ కడుతున్నామని తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యానికి దిగారు. జయకిషోర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు తమ్మినేని కుటుంబ బెదిరింపులపై సీఎంఓలో ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం పోలీసులు విచారణ మొదలుపెట్టి తీగ లాగడంతో తమ్మినేని మళ్లీ పావులు కదిపారు. అప్పటికే కోర్టులో కేసుంది కాబట్టి ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉందని, సివిల్ విషయం కనుక పోలీసులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. అయితే బతికున్న వారిని చనిపోయినట్లు సృష్టించడం, వారసత్వం, నకిలీ ఎఫ్ఎంసీ సృష్టించడం, లేని వారసురాలిని జైపూర్ నుంచి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయడం వంటి క్రిమినల్ చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈజ్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతోంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను ఈ కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్, పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అహ్మదాబాద్ వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. బట్ ఈ 4 ఎవరికి సెల్లర్ ఎవరైతే రజనీ ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది వాళ్ళు. సో మన ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. మనకి ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేము. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కేసులో 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. తగిన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసినందుకు హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బి అరుణను కేసులో చేర్చామని ఎస్పీ తెలిపారు. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్
బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 5 lakhs అబౌట్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు. ఈ అగ్రిమెంట్లో దఫాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఫామ్ 60లో కూడా ఎక్కడా వీళ్ళ సిగ్నేచర్స్ కూడా లేవు. మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరే సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నకిలీ పత్రాలతో రెచ్చిపోతున్న గ్యాంగ్తో తమ్మినేని కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెక్ పెట్టి బాలారిష్టాలను దాటుకొని పునాది దశల సవాళ్లను జయించి నవ్యాంధ్ర కళలకు నిలువెత్తు రూపంగా అమరావతి శాశ్వత సచివాలయం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మితమవుతున్న సచివాలయం విభాగాధిపతుల ఐకానిక్ టవర్లు ఇప్పుడు నేలను వీడి ఆకాశం వైపు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర పరిపాలనకు శాశ్వత కేంద్ర బిందువుగా నిలవనున్న ఈ మహా నిర్మాణాలు అమరావతి రూపురేఖలను రోజురోజుకి మార్చేస్తూ లుక్ ఆఫ్ ది ఫ్యూచర్ను కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి. సంప్రదాయ భవనాల్లా నిలువు స్తంభాలు, అడ్డ బీమ్స్పై ఆధారపడే నిర్మాణం కాదు ఇది. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో అమరావతి సచివాలయం, హెచ్ఓడి టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. త్రిభుజాకార ఉక్కు నిర్మాణం, మధ్యలో పటిష్టమైన కోర్ వాల్తో ఈ ఐకానిక్ టవర్లు ప్రపంచస్థాయి ఇంజనీరింగ్కు ప్రతీకగా నిలుస్తున్నాయి. డయాగ్రిడ్ నిర్మాణంలో భవనంపై పడే బరువు ఒకే చోట కాకుండా మొత్తం నిర్మాణానికి సమానంగా పంపిణీ అవుతుంది. దీంతో భూకంపాలు, పెను తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులను కూడా ఈ టవర్లు మరింత సమర్థంగా తట్టుకునేలా రూపకల్పన చేశారు. లోపల నిలువు స్తంభాలు లేకపోవడంతో మొత్తం ఫ్లోర్ స్పేస్ను కార్యాలయానికే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు విశాలమైన పని వాతావరణంతో పాటు స్టీల్ వినియోగం తగ్గడం వల్ల నిర్మాణం మరింత సమర్థవంతంగా మారుతోంది. 26x23 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కోర్ వాల్లో లిఫ్ట్లు, మరుగుదొడ్లు, ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అంతస్తు 50x50 మీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆధునిక పరిపాలనకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. జిఏడి టవర్లో 16, మిగిలిన 4 టవర్లలో 15 చొప్పున లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకే షాఫ్ట్లో 2 క్యాప్సిల్స్ తిరిగే డ్యూయల్ క్యాప్సిల్ వ్యవస్థతో పాటు అవి ఢీకొనకుండా అత్యాధునిక యాంటీ కొలిజన్ టెక్నాలజీని అమర్చుతున్నారు. 5 ప్రధాన టవర్లతో పాటు 9 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల హాల్, సమావేశ మందిరాలు, బ్యాంకులు, పోస్టాఫీస్, లైబ్రరీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, చైల్డ్ కేర్ సెంటర్, టెర్రస్ గార్డెన్స్తో ఇది సమగ్ర పరిపాలన సముదాయంగా రూపుదిద్దుకుంటోంది. నలభై నుంచి 50 అంతస్తుల టవర్లు కావడంతో పునాదుల నిర్మాణమే అతిపెద్ద సవాలుగా మారింది. వర్షాలు, నీటి సమస్యల మధ్య దాదాపు 2 ఏళ్లు ఫౌండేషన్ పనులకే పట్టినా ఇప్పుడు ఆ దశ దాటి భవనాలు 3 అంతస్తుల ఎత్తుకు చేరుకుని శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. విదేశీ జంపింగ్ ఫార్మ్ వర్క్ టెక్నాలజీతో షట్టరింగ్ను నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తుకు తరలిస్తున్నారు. దీంతో రోజుల వ్యవధిలోనే ఒక్కో అంతస్తు పూర్తవుతూ నిర్మాణం వేగం 3 రెట్లు పెరిగింది. డైమండ్ ఆకారంలో పైకి ఎదిగే డయాగ్రిడ్ నిర్మాణం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సివిల్ పనులు శరవేగంగా సాగుతుండగా ఇదే వేగం కొనసాగితే అనుకున్న సమయంలోగా ఐకానిక్ టవర్ల ప్రధాన నిర్మాణం పూర్తి కానుంది. అమరావతి పరిపాలన గుండెకాయిగా నిలవబోయే ఈ నిర్మాణాలు నవ్యాంధ్ర ఆశయాలకు శాశ్వత చిరునామాగా అవతరించనున్నాయి. మొత్తంగా రాష్ట్ర పరిపాలన అంతటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ఈ జిఏడి టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఏదైతే ఇప్పటికే దూరం నుంచి కూడా ఈ నిర్మాణాల పురోగతి అనేది స్పష్టంగా కూడా కనిపిస్తుంది. 3 సంస్థలు ఈ 5 టవర్ల నిర్మాణంలో పోటీ పడుతుండగా ఒక్కో సంస్థ తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ శరవేగంగా ఈ భవన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సాగుతుంది. ఒక సంస్థ ఈ డయాగ్రిడ్ టెక్నాలజీలో పోటీ పడుతుంటే మరో సంస్థ ఈ కోర్వాల్ టెక్నాలజీలో పోటీ పడుతుంది. మరో సంస్థ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా తమ పని
కానిచ్చిపోతుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి సంబంధించి డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించి డైమండ్ ఆకారం ఒకటి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. నిర్మాణాలు ఇదే తీరున కొనసాగి అనుకున్న లక్ష్యానికి అమరావతి పనులు పూర్తి కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి. నెల క్రితం కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బెడిసికొట్టగా ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్పై అమెరికా దళాలు వరుసగా 9వ రోజు దాడులకు దిగాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో 2 చమురు నౌకలు పేలిపోయాయని ఇరాన్ ప్రకటించింది. ఫలితంగా వాణిజ్య నౌకల రాకపోకలు, ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతూనే ఉంది. ఇరాన్పై వరుసగా 9వ రోజు దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యమంటూ భీకర దాడులతో విరుచుకుపడింది. అమెరికా దాడుల కారణంగా ఇరాన్లోని తబ్రిజ్, చబహర్, కొనరక్, బందర్ మహషర్, బందర్ ఇమాం ఖొమేనీ నగరాల్లో భారీ పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. జోర్డాన్లోని అకాబా విమానాశ్రయంలో ఉన్న అమెరికా విమానాలతో పాటు కువైట్, సిరియాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల కారణంగా బహ్రెయిన్లో ఈ ఉదయం సైరన్లు మోగగా తమ గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్లోని ఓ డీశాలినేషన్ ప్లాంట్పై వరుసగా 2వ రోజు దాడి జరగ్గా మంటలు చెలరేగాయి. పౌర మౌలిక సదుపాయాలపై ఇది ప్రత్యక్ష దాడి అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాక్ ఉత్తర ప్రాంతంలో కూల్చివేసిన ఇరాన్ డ్రోన్లోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఒక అమెరికా సైనికుడు మరణించాడు. హర్ముజ్ జలసంధిలో ప్రయాణించేందుకు ప్రయత్నించిన 2 చమురు నౌకలు పేలిపోయాయని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా ప్రోద్బలంతోనే ఆ నౌకలు సురక్షితం కాని మార్గంలో వచ్చాయని ఆరోపించింది. ఈ ప్రాంతంలో అమెరికా దురాక్రమణ కొనసాగినంత కాలం జల మార్గం సురక్షితంగా ఉండదని, పెట్రోకెమికల్ ఉత్పత్తులు కానీ, ఒక్కచుక్క చమురును కానీ దాటనివ్వబోమని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల మార్గమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం చెలాయించాలని చూసినంత కాలం అమెరికా ధీటుగా బదిలిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అదే సమయంలో దౌత్యపరమైన చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళికపై మా ప్రతినిధి పవన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. $1 ట్రిలియన్ అంటే 83 లక్షల కోట్ల రూపాయలు. 2.4 ట్రిలియన్ అంటే 207.5 లక్షల కోట్లు. అసలేంటి ట్రిలియన్ గోళ అంటారా? అక్కడికే వస్తున్నా. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్లాన్. ఒక్కసారి ఊహించుకోండి, ఇంత భారీ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలో, అన్ని పెట్టుబడులు సాధిస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో. ఇంతకీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటి? అమలు చేస్తున్న ప్రణాళికలేంటి? 2.4 ట్రిలియన్ సంపదతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే 3 ఎకనామిక్ రీజియన్లు. అందులో ముఖ్యమైనది మొదటిది విశాఖపట్నం రీజియన్. విశాఖ రీజియన్ వివరాలు ఒకసారి చూస్తే, విశాఖ రీజియన్ మొత్తం వచ్చేసి వైజాగ్ నుంచి తూర్పుగోదావరి దాకా విస్తరించి ఉంది.
ఈ విశాఖ రీజియన్లో 9 జిల్లాలు భాగమై ఉన్నాయి. మొత్తంగా చూస్తే 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక ఈ 9 జిల్లాల అంటే విశాఖ రీజియన్ మొత్తం స్థూల ఉత్పత్తి $49 బిలియన్ ఉంది. 2032కి ఈ యొక్క $49 బిలియన్ ఏదైతే స్థూల ఉత్పత్తి ఉందో అది 2032కి $120 బిలియన్ టార్గెట్గా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇక 7 గ్రోత్ డ్రైవర్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతోంది. 6 ప్రధాన పోర్టుల కనెక్టివిటీతో బ్లూ ఎకానమీని కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటు మూలపేట విశాఖ కాకినాడ బీచ్ రోడ్లను ఈ నేషనల్ హైవేస్తో అనుసంధానించడం వల్ల అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. అచ్యుతాపురం నక్కపల్లి చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ నోడ్స్ను మరింత బలోపేతం చేయాలన్నది రీజియన్ డెవలప్మెంట్లో మరో ముఖ్యమైన భాగం. ఇక ఈ విశాఖ రీజియన్కి వచ్చేసరికి అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. విశాఖ రీజియన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గిగ్ ఎకానమీతో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం హబ్లు, అగ్రి, ఆక్వా క్లస్టర్లు నిర్మాణానికి ప్రభుత్వం తలపెడుతుంది. విశాఖకు ఆకర్షణ బలం కూడా సముద్ర తీరం. సో 51.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక బేస్ సిటీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విశాఖ రీజియన్కి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ ఏ విధంగా ఉంది, విశాఖ రీజియన్ అభివృద్ధిలో అవి ఏ విధంగా పాలు పంచుకోబోతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. విశాఖ రీజియన్లో ఇప్పటికే 49 ప్రాజెక్టులకు MOUలు కుదురున్నాయి. గ్రౌండ్ అయిన ప్రాజెక్టులు చూస్తే 18 ఉన్నాయి. నెక్స్ట్ త్వరలో గ్రౌండ్ కాబోతున్న మరో 12 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇక ప్లానింగ్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులు 19. 1,00,000 చదరపు అడుగుల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంతోపాటు హోటళ్లు కావచ్చు, IT ప్రాజెక్టులు కావచ్చు, వీటిని కూడా విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఇక టూరిజం విషయానికి వస్తే ఇక్కడ అరకు, పాడేరు, విశాఖను ఆ మూడింటిని అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్కిల్గా నిర్మించి తలపెట్టింది ప్రభుత్వం. ఇక పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ఈ విశాఖ రీజియన్కు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ సాయము అందుతోంది. ఎందుకంటే నీతి ఆయోగ్ గుర్తించిన దేశంలోని 4 గ్రోత్ హబ్లలో విశాఖ ఒకటి కావటమే కారణం. సో ప్లాన్ పక్కాగా అమలైతే విశాఖ ఎకనమిక్ రీజియన్ తూర్పు తీరాన అతిపెద్ద ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కావటం ఖాయం. ఇక రెండోది అమరావతి ఎకనామిక్ రీజియన్. ప్రభుత్వ ప్రణాళికల్లో ఇదొక మెగా ప్రాజెక్ట్. అమరావతిని ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ హబ్గా, వరల్డ్ క్లాస్ సిటీగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. ఈ అమరావతి రీజియన్ యొక్క వివరాలు ఒకసారి చూస్తే 44,962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అమరావతి రీజియన్ ఉంది. నెక్స్ట్ క్వాంటంతో అమరావతికి కొత్త శక్తి రాబోతుంది. విద్య, వైద్య సంస్థల రాకతో ఒక నాలెడ్జ్ సిటీగా ఇప్పటికే సింగపూర్ను ఒక ప్రతిబింబంగా తీసుకొని ఈ సిటీని రూపొందిస్తున్నారు. అదేవిధంగా విద్యా వైద్య సంస్థల రాకతో కూడా ఒక నాలెడ్జ్ సిటీగా దీన్ని నిర్మించబోతోంది ప్రభుత్వం. ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయబోతోంది. ఆక్వా ఎగుమతుల్లో అమరావతి రీజియనే అగ్రగామి కూడా. మెరైన్ ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ తోడైతే ఇక తిరుగుండదు. మిర్చి, పసుపు, పొగాకు, ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులు అమరావతి రీజియన్కు అదనపు బలం. 4.82 లక్షల తలసరి ఆదాయంతో కృష్ణా డిస్టిక్, అమరావతిలో భాగమైన 9 జిల్లాల్లో కృష్ణా డిస్టిక్ కూడా ఈ తలసరి ఆదాయంతో టాప్లో ఉంది. పట్టణాభివృద్ధి, రవాణా కారిడార్లు నిర్మితం కాబోతున్నాయి. దాంతోపాటు బీచ్ కనెక్టివిటీని కూడా డెవలప్ చేసే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఇక ఆగ్రో, గ్రీన్ ఎనర్జీ, EV ప్రాజెక్టులను త్వరగా అమరావతిలో నిర్మించడానికి కూడా తలపెట్టింది ప్రభుత్వం. దాంతోపాటు బయోటెక్నాలజీ, డిఫెన్స్తో ఒక కొత్త ఊపును కూడా ఈ అమరావతి రీజియన్కు తీసుకురాబోతుంది ప్రభుత్వం. రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఈ రీజియన్ గ్రోత్కు ఊతమిచ్చే అంశాలు. ఇక రాష్ట్రాభివృద్ధిలో కీలక భాగస్వామి తిరుపతి ఎకనామిక్ రీజియన్. ఖనిజం నుంచి హార్టికల్చర్ వరకు, పుణ్యక్షేత్రాల నుంచి టూరిజం వరకు రీజియన్ ప్రత్యేకతలెన్నో. ఉద్యాన పంటల సాగులో ముందున్న రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్లాన్తో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 3 రీజియన్లలో మరో ముఖ్యమైనది మూడవది తిరుపతి రీజియన్.
ఈ తిరుపతి రీజియన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దబోతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ వివరాలు ఒకసారి చూస్తే, హార్టికల్చర్ హబ్ తిరుపతి రీజియన్లో పూర్వోదయ కింద 40,000 కోట్లు తీసుకురాబోతోంది. అదేవిధంగా ప్రైవేటుతో మరో 60,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హార్టికల్చర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ తిరుపతి రీజియన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ హార్టికల్చర్ ఎంత పవర్ఫుల్ ఒకసారి చూస్తే, తలసరి ఆదాయంలో లింగాల మండలం టాప్లో ఉంది. లింగాల తలసరి ఆదాయం చూస్తే 7.3 లక్షలు. ఇది అభివృద్ధి చెందిన ప్రాంతాలను దాటేసింది. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే కూడా లింగాల మండలం తలసరి ఆదాయం ఇప్పుడు టాప్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానమైన 25 ఉద్యాన పంటల సాగులో రైతుల్ని ప్రోత్సహించగలిగితే రాయలసీమ దశ దిశ మారుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రియల్ పార్క్ శ్రీ సిటీ తిరుపతి రీజియన్ అభివృద్ధిలో అత్యంత కీలకం కూడా. ఇక తిరుపతి రీజియన్కి సంబంధించిన కంపెనీల క్యూ చూద్దాం. ఆ రీజియన్ అభివృద్ధికి కంపెనీలు ఎలా వరుస కడుతున్నాయి, వాటిలో ఎలా భాగం కాబోతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. వరుస కడుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ కంపెనీలు, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు కూడా తిరుపతి రీజియన్లో వాళ్ళ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ఓర్వకల్ నోడ్ కావచ్చు, కొప్పర్తి ఎలక్ట్రానిక్ క్లస్టర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు డ్రోన్ సిటీ, సోలార్ ఎనర్జీ, కడప ఉక్కు పరిశ్రమ కూడా ఈ తిరుపతి రీజియన్కి అత్యంత ప్రధాన బలంగా అభివృద్ధిలో నిలవబోతున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం సహా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ లాంటి ఖనిజ వనరులు, గండికోట, హార్స్లీ హిల్స్, తలకోన లాంటి టూరిజం స్పాట్లను కనెక్ట్ చేస్తే అభివృద్ధి ఉరకలెత్తటం గ్యారంటీ. వైజాగ్ ఎకనమిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. అమరావతి, తిరుపతి మాస్టర్ ప్లాన్లు 6 నెలల్లో సిద్ధమవుతాయి. వీటి అమలు కోసం రీజనల్ బోర్డులు తీసుకొస్తారు. నోడల్ విభాగంగా ప్రణాళిక శాఖ, స్టీరింగ్ కమిటీ చైర్మన్గా సీఎం ఉంటారు. వివిధ శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఉన్నతాధికారులు భాగస్వాములవుతారు. సో 3 రీజియన్లు, 3 బోర్డులు, ప్రణాళికల పటిష్ట అమలుతో 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ, స్వర్ణాంధ్ర కళ సాకారమై తీరుతాయి. అదో చిన్న గ్రామం తరతరాలుగా ఆ ప్రాంత ప్రజల గొంతెండుతూనే ఉంది. ఎంతో మంది పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ వారి తలరాత మాత్రం మారలేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నీటి కోసం పెన్నా నదికి పరుగులు తీస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. నదిలో చెలమలు తవ్వి నీటిని ఒడిసి పడుతున్న ఆ ప్రజల దీనగాథ తెలుసుకోవాలంటే కడప జిల్లా వెళ్లాల్సిందే. పెన్నా నదిలో చెలమలు తవ్వి చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతున్న ఈ జనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం దజ్జిపల్లి వాసులు. 35 కుటుంబాలు, 150 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి తాగునీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. పొద్దు పొడవక ముందే ఇళ్లలోని ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు 1/2 కిలోమీటర్ దూరంలోని పెన్నా నదికి పరుగులు తీస్తారు. చేతుల్లో ఖాళీ బిందెలు, నీరు దొరుకుతుందో లేదో అన్న ఆరాటం. ఇదే వారి నిత్యకృత్యం. తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇవే అగచాట్లు పడుతున్నారు. నదికి వెళ్లినా నేరుగా నీరు దొరకదు. ఎండలకు ఎండిపోయిన పెన్నా నది ఇసుక తిన్నెల్లో గోతులు తవ్వాలి. అందులో నుంచి చుక్క చుక్క ఊరే నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాలి. ఆ దోసెడు నీటిని మహిళలు ఎంతో జాగ్రత్తగా బిందెల్లోకి తోడుకుని తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా దర్జిపల్లి గ్రామ ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. నీటి సమస్య తీర్చాలని అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ బాధిత ప్రజలు కాళ్లరిగేలా తిరిగారు. 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఓ బోరుని వేయించి పైప్లైన్లు, కుళాయిలు సైతం బిగించింది. అయితే అందులో ఉప్పు, ఫ్లోరైడ్ కలిసిన నీరు రావడంతో మళ్లీ పాతకదే. చేసేదేం లేక దర్జిపల్లి ప్రజలు పెన్నా నదిపైనే ఆధారపడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెన్నా నదిలోనే ఓ బోరు వేసి ఆ నీటిని తమ గ్రామానికి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మాకు 4-5 ఏళ్ల నుంచి నీటి కొరత ఎక్కువ ఉంది. మంచినీళ్ళు లేని తాగే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చూసినా ఇదే విధంగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఏం చల్లడం లేదు. ఇట్టే సమస్య మీద ఉన్నాము. ఏదైనా గవర్నమెంట్ సాయం చేస్తే మంచిది. ఈ ఎండాకాలం నుంచి ఎప్పుడు చెరువుతోనే తీసుకోవాలి. వాటర్ లేవు ఇక్కడ. ఇంకిపోతాను ఇసుక తీయడం వల్ల. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ స్పందించి ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా నీటి వసతి కల్పించవలసిన నీళ్ళు ఓడుకోవాలా తెచ్చుకోవాలి. ఏటుకు నీళ్ళు వచ్చా కొందరు ఎలవల గోత్రం నీళ్ళు లే పుట్టినాంచి ఎగసట్లే సార్. మేము వాళ్ళు వేసుకునే తెచ్చుకోవాలా. ఇదే మా సమస్య. ఊళ్ళో నీళ్లు సిలువ వచ్చదు సార్. అన్నంలో పోసినా గానీ పచ్చగా అవుతుంది అన్నం. ఆ నీళ్ళు అన్నింటికి ఈ నీళ్ళే ఊరికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. తెలివిలోకి ఏట్లోకి కిలోమీటర్ పోయి ముసలోళ్ళు ముట్టుకోళ్ళు గర్భవతులు అందరూ పోయి తెచ్చుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్న కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ అన్న కానీ ఎవరైనా మాకు సాయం చేస్తే దయ ఉంచి మాకు ఒక మోటార్ వేయమని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన నీటి సమస్య ఉండటంతో దజ్జిపల్లికి ఎవరైనా బంధువులు రావాలన్నా భయపడే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నీటి సమస్య తీర్చాలని దజ్జిపల్లి గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు చెందిన విద్యార్థులు తుక్కు సామాన్లతో 2 రేసింగ్ విద్యుత్ కార్లను తయారు చేశారు. ప్రస్తుతం తక్కువ స్పీడ్తో నడిచే ఈ రేసింగ్ కార్లు అవసరమైన సాంకేతిక వనరులు పెంచితే వేగం అందుకుంటాయి. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని 60 మంది విద్యార్థులు కలిసి ఈ 2 రేసింగ్ కార్లను తయారు చేశారు. వీటి తయారీకి 18,000 ఖర్చు చేశారు. కార్లను రూపొందించడానికి వ్యర్థ పదార్థాలనే ఎక్కువగా వాడడంతో ఖర్చు తగ్గినట్టు విద్యార్థులు చెప్పారు. సైకిల్ భాగాలను వాడి తుక్కు ఇనుప ముక్కలతో కారు చాసిస్ను తయారు చేశారు. తక్కువ సామర్థ్యం గల మోటార్లు అమర్చారు. బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ వాహనాలను నియంత్రించడానికి ఒక కంట్రోల్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన వారిలో ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని నైపుణ్యాభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జిఎం వాగ్మరే తెలిపారు.